చేస్తా ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు ఆ, టా బ్లేక్ డేవిస్ అని. అతను ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆ, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర హ్యాపీగా పెరిగాడు. కానీ సర్టెన్ ఏజ్ వచ్చినాక అనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ చనిపోతారండి. స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పేరెంట్స్ ఒక గైడెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఆ ఆ టైంలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోతారు. కానీ ఏదో ఒకటి చిన్న ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటా తన లైవ్లీ అంటే బతకాలి తినాలి. సో తన లైవ్లీహుడ్ కోసమని ఆ ఉద్యోగం చేస్తా ఉంటారనమాట. అట్లాగే ఇట్లా అట్లా కాలం గడుపుతా ఉంటే తర్వాత ఇట్లా కాదు మిలిటరీకి వెళ్దాం అనుకుంటాడు. మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళందరూ చనిపోవటం, ఆ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఆ ఆ వీళ్ళందరినీ తను బాగా బాధపడతాం అనేది గారు జరిగింది. మ్యూట్ లోకి వెళ్ళండి సార్. కొంత ఎదిగిన వాళ్ళకు ఉండడానికి ప్రయత్నించడం. ప్రసాద్ గారు ప్రసాద్ గారు డిస్టర్బెన్స్ మ్యూట్ వస్తుంది. చేసుకోండి. వంగ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. సో సో ఎవరైతే సోల్జర్స్ పట్టుబడతారో వాళ్ళందరినీ వాళ్ళని హింసించటం, వాళ్ళు క్లోజ్ అనుకున్న వాళ్ళు చనిపోవటం, యుద్ధంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. సో అట్లంతా జరిగేటప్పటికి ఆయన ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దానికి ఆ డిప్రెషన్కి తగినట్లు మిలిటరీలో యాక్టివ్గానే ఉండాలి కానీ ఇట్లాంటి డిప్రెషన్స్ అవి పనికిరావు కదా. సో అతన్ని కూడా ఇంటికి పంపించేస్తారు. పంపించిన తర్వాత తన లైవ్లీహుడ్ కోసం ఒక చిన్న బుక్ షాప్ లో జాయిన్ అవుతాడు అనమాట. ఆ బుక్ షాప్ లో కూడా ఎందుకు అని అంటే తనకి చిన్నప్పటి నుంచి బుక్ చదివే ఒక రీడింగ్ హ్యాబిట్ ఉంది. సో ఆ బుక్ నే అసలు బుక్స్ అంటే ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారండి ఇందులో రైటర్. బుక్స్ అంటే రెండు అట్టల మధ్య అంతులేని భావాలు, మనం పాటించగలిగితే మన జీవిత విధానాన్ని మార్చేస్తాయి. కొన్ని మన ఆలోచన విధానాన్ని మార్చేస్తాయి, మన మనసుని దృఢపరుస్తాయి. మంచి ఏదైనా స్వీకరించే శక్తివంతమైన ముఖ్య లక్షణాల్లో ఒకటి నిరంతర పుస్తక పఠనం. విపత్కర పరిస్థితుల్లో నిలదొక్కుకోవటానికి ముఖ్యమైన సాధనం ఎడతెగని పఠనం, నిరంతర జ్ఞాన సముపార్జన. అందుకే అతి గొప్ప వాళ్ళందరూ లైబ్రరీ మెయింటైన్ చేస్తారంట. సో ఒక రాబిన్సన్ గారి ఒపీనియన్ ఇది. సో అట్లాగే ఆ బ్లేక్ తన ఇష్ట ప్రకారమే తన ఇంట్రెస్ట్ కి తగినట్లు ఒక బుక్ షాప్ లో జాయిన్ అవుతాడు. ఆ బుక్ షాప్ లో కూడా ఓకే చేస్తున్నాను, ఈ రోజు పని అయిపోయిందా, నా శాలరీ తీసుకున్నానా, ఫుడ్ తిన్నానా, అంతవరకే ఆలోచిస్తాడు. అంతేగాని తను ఇంప్రూవ్ చేసుకోవడం అసలు ఇట్లాంటివి ఏం లేదు. అయితే అక్కడ ఎవ్రీ మండే ద బెస్ట్ సెల్లర్ ఎవరు, ఆ కంపెనీలో చేసిన ఆ, ఒక యాన్యువల్ బెస్ట్ సెల్లర్ ఎవరు అని ఒకళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. అట్లా టీం మొత్తంలో ఒకతను ఆ, టా టామీ అనే టామీ క్లిఫ్ అనే అతను ఈసారి సెలెక్ట్ అవుతాడు. అట్లా సెలెక్ట్ అయ్యే వాళ్ళందరినీ ఏంటంటే ఒక ట్రిప్ కు పంపిస్తారు, మనీ ఇస్తారు, ఇంటర్నేషనల్ ట్రిప్, క్రూజ్ ట్రిప్, అట్లా రకరకాలుగా ఉంటాయి. ఆ ట్రిప్స్ కోసమని ఒకళ్ళనొకళ్ళు పోరాడుతూ ఉంటే ఈ అబ్బాయి ఏంటి అసలే డిప్రెషన్ లో ఉన్నాడు, ఏదో గడిస్తే చాలనుకునే ఉద్దేశంలో ఉన్నాడు, ఎట్లాంటి పని చేయడనమాట. అయితే ఈ టామీ ఫ్లిన్ అనే అతను ఇదిగో నువ్వు ఇక్కడున్నావా, నీ పోలికలు చూస్తే మా ఫ్రెండ్ గుర్తొస్తున్నాడు, ఎవరబ్బాయివి ఏంటి అని చెప్పి అతను తను వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ లాగా పరిచయం చేసుకొని నువ్వు ఇలా ఉన్నావేంటి, నువ్వు ఇంత డల్గా ఉన్నావేంటి, ఇలా అయితే ఎట్లాగూ అని తను నీ గురించి అసలు నీకు తెలియట్లేదు, నువ్వెంత బెస్ట్ ఇవ్వగలవో అని అంటే, నేను బెస్ట్, నాకు అసలు ఇదంతా నేను కేవలం నా పూట గడవటం కోసమే అని అట్లా స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేస్తే అయితే నీకు రేపు సండే కదా, ఈ వీకెండ్ వరకు మన ఇద్దరం ఇట్లా ట్రావెల్ చేద్దాం, రేపు సండే నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను, అక్కడ నిన్ను నలుగురికి పరిచయం చేస్తాను అని చెప్పి కింద ఏదో పుస్తకాన్ని తీసుకొని పైకి తీస్తూ ఉంటే అతనికి మెడలో ఒక చిన్న గొలుసుకుంటది. ఆ గొలుసు మీద LWT అనే ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ ఏంటంటే
ఎల్డబ్ల్యూటి ఏంటి అని అంటే ఎల్డబ్ల్యూటి ఈజ్ నథింగ్ బట్ లీడ్ వితౌట్ టైటిల్. ఆ మీనింగ్ ఎల్డబ్ల్యూటి అంటే నీకు ఒక మా పదవి అక్కర్లేదు, ఆ టైటిల్ అక్కర్లేదు, నీ బెస్ట్ నువ్వు ఇవ్వు అని ఆ మీనింగ్ అన్నమాట. సరే, దాంట్లో ఆ ఎల్డబ్ల్యూటి దాంట్లో ఏంటంటే నేను నీతో కలిసి వర్క్ చేస్తాను, నీలో చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నీ ఆ, అని ఇట్లా చెప్తా ఉంటే, కాదు నాకు అసలు ఆ ఎల్డబ్ల్యూటి అంటే ఏంటో చెప్పండి అని అంటాడు. అంటే సో నీకు నేను చెప్తాను అన్ని అని చెప్పి తన ట్రావెలింగ్ గురించి, తన లైఫ్ లో తను ఎవరెవరిని కలిశారు, ఆ, ఏంటి అనేది అన్ని క్లియర్ గా చెప్తాడనమాట. ఈ క్లియర్ గా చెప్పే క్రమంలో ఆ, ఒక చిన్న బోర్డు చూస్తాడు. అంటే ఆ బోర్డు మీద ఏమన్నా ఉంటదంటే ఆ, ఒక 10 గొప్ప నువ్వు అంటే ఆ బోర్డు ఉంటది. ఆ బోర్డు మీద ఒక 10 భయాలు రాసుంటాయి. అది ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో ఏదో ఒక టైంలో మనం లోగా ఉన్నప్పుడు ఫీల్ అయ్యే భయాలే అక్కడ రాసుంటాయి అన్నమాట. ఏంటి అంటే దానికి టైటిల్ మన 10 మానవ బాధలు. అదేంటి అంటే మన చివరి రోజుకి ఎవరైనా చేరుకుంటాం, కానీ నీ జీవితం పాడాల్సిన అద్భుతమైన పాట నీ నుంచి వెలికి రాకుండానే, అంటే నీ బెస్ట్ నువ్వు ఇవ్వకుండానే అన్నట్లు. సెకండ్ వన్, నీ చివరి రోజుకి నువ్వు చేరుకుంటావు డెఫినెట్ గా. అద్భుతమైన పనులు చేసి అమోఘమైన ఫలితాలు సాధించి పెట్టకుండానే ఆ నీలో ఉన్న సహజ శక్తి ఏమిటో నీకు తెలియకుండానే నేను వెళ్ళిపోతానా అన్న ఒకటి. థర్డ్ వన్, నువ్వు నేను ఎవరికి మార్గదర్శకం కాకుండానే ఉన్నానా నా లైఫ్ అనేది థర్డ్ వన్. అయితే ఫోర్త్ వన్, నేను ఎప్పుడు సాహస కృత్యాలు చేయలేదు కాబట్టి మన విజయాలను పొందలేదు, ఎట్లాంటి గుర్తింపు నేను తీసుకురాలేదు అనేది ఒకటి. అండ్ ఫిఫ్త్ వన్, నేను ఒక మామూలు మధ్య తరగతి మనిషిని, అబద్ధము నమ్మకానికి అమ్ముడుపోయాను కాబట్టే విజయం కనుచూపు మేరలోనే లేదు. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి, కష్టాల కడల నుంచి విజయపదం వైపుకి ఎలా మళ్ళాలో నీవు కొంచెం కూడా నేర్చుకోలేదే అని చెప్పి మన లైఫ్ లో ఇట్లాగే ట్రావెల్ చేసామా అని చెప్పి వచ్చే బాధ. పని అంటే పూర్తిగా ఎదుటి వారికి సహాయపడటమే తప్ప తన స్వార్థం చూసుకోవటం కాదన్న విషయాన్ని మర్చిపోయినందుకు. ఎయిత్ వన్ ఏంటంటే, నీ జీవితం నువ్వు నిజంగా కోరుకున్నట్లు కాక సంఘం నిన్ను మలిచినట్లు నువ్వు జీవించావా అనేది. నైన్త్ వన్, నీలో అద్భుతమైన శక్తిని గ్రహించలేక నీ మేధస్సుని నువ్వు మర్చిపోయావు, నువ్వు అసలు వాడుకోలేదు నీకున్న తెలివితేటలని అనేది. అండ్ టెన్త్ వన్ వచ్చేసి, ప్రపంచాన్ని నువ్వు చూసిన దానికన్నా అందంగా నేను చేసేవాడిని కదా, నేను చూసిన దానికన్నా అందంగా చేయగలిగే శక్తి నాకుంది, బట్ నేను చేయలేకపోయాను అనే ఈ భయాలు ఏ అయితే ఈ 10 భయాలే ఉన్నాయో, ఆ 10 భయాలు మనల్ని చివరి రోజుల్లో కాకుండా ఉండాలి అంటే, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి అనేది ఈ బుక్ చదివితే మనందరికీ తెలుస్తుంది. అందులో ఫస్ట్ ఫస్ట్ ఇది ఫస్ట్ చాప్టర్ వచ్చేసి, నాయకుడు అవటానికి పదవులు అక్కర్లేదు. అంటే మనము ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉంటాం. నేను ఒక కౌన్సిలర్ని, నేను చేసే పని ఇంకెవ్వరు చేయలేరు అన్నంతగా నేను గనక చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ది బెస్ట్ గా ఉంటది. అదే ఆ, దానికి పదవులు అక్కర్లా. అంటే మనం చేసే పని, మన పొజిషన్ ఏ పొజిషన్ లో అయితే ఉన్నామో ఆ పొజిషన్ కి న్యాయం, టు బి హానెస్ట్, మనం న్యాయం చేయగలిగితే చాలు అనేది ఒకటే. అట్లా ఉండాలి అన్నని. అయితే దీంట్లో నా అదృష్టాన్ని నేనే తయారు చేసుకుంటాను, ఎంత
పెద్ద ఆటంకాలు ఎదురైనా కూడా అనే విషయాన్ని గట్టిగా ఆ, చెప్తున్నారు. అంటే మనదైన ఏదైనా ముందు ఫేస్ చేస్తేనే ఏదైనా తెలుస్తుంది. ద బెస్ట్ మనం ఇవ్వాలి. దానికోసం మనం ఏం చేయాలి అనేది మనం ప్రయత్నిస్తూ ఉంటేనే, అమ్మో నా వల్ల కాదు అని అనంటే ఏది కాదు, కానీ ప్రయత్నిస్తూ ఉంటేనే ఏదైనా జరుగుతుంది అని. దీంట్లో ఇంకోటి ఏంటంటే, నేను ఉద్యోగంలో చేయగలిగితే ఇంతకన్నా ఒక్క మెట్టు కూడా నేను తక్కువ కాకుండా చేస్తాను. ఇంతకన్నా ఎవరు ఇంకెవరు బాగా చేయలేరు అన్న వల్ల నేను నా ఉద్యోగాన్ని చేస్తాను అనేది ఫస్ట్ లెసన్. ఈ ఫస్ట్ లెసన్ లోని మనకి అన్ని ఆ, ఎక్కడెక్కడ ఒక న్యూమన్ అంటే న్యూమోనిక్స్ టైప్ లో చిన్న చిన్న షార్ట్ వర్డ్స్ టైప్ లో ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే దీంట్లో మనం సంఘం ఏమనుకుంటుందో నాకు అనవసరం. నేను ఎలా భావించుకుంటానో అదే నాకు ముఖ్యం. అంటే ఇక్కడ నేను పొజిషన్ ఉన్నానా, ఏది ఉంది అనేది కాదు. సంఘం ఎట్లా ఉండే నాకు అద్దు. నేను నా బెస్ట్ నేను ఇవ్వగలుగుతున్నానా, నా పని నేను ఇంతకంటే ఎవరు బాగా చేయలేరు అన్నట్లు నేను ఉంటున్నానా అనేది ఆ, చాలా చక్కగా చెప్పారు. అండ్ దీంట్లో ఆ, ఇంకా ఆ, స్- వీళ్ళిద్దరూ కలిసి 4 సహజ శక్తులు ఉంటాయి మనలో అనేది చెప్పారు. ఆ సహజ శక్తి ఏంటంటే ఫస్ట్ వన్, ఈ క్షణంలో బతికి ఉన్న మనలో ప్రతి ఒక్కరూ ప్రతిరోజుకి ఆఫీస్కి వెళ్ళి గొప్పగా పలికే శక్తి మనలో నిక్షిప్తమై ఉంది. అది నువ్వు చేయగలిగితే ఏ పదవి మనకు అక్కర్లేదు. రెండవది ఏంటంటే, ప్రతి ఒక్కరికి మనకి ఎదురయ్యే ప్రతి ఒక్కరిని గొప్ప ఉదాహరణ ద్వారా ప్రేరేపించి ఉత్తేజపరిచి ఉన్నత శక్తి ఉన్నతిని చేకూర్చే శక్తి, వాళ్ళ ఉన్నతికి మనము ఉపయోగపడితే ఆ ఆ వాళ్ళు అట్లా మనము వాళ్ళని వాళ్ళ పొజిషన్స్ కి అందుకునేటట్లు చేయగలిగితే అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ, మన ఉత్సాహంగా గడిపే ప్రతి ఒక్కరికి ప్రతికూల సంఘటనలు అనుకూల పరిస్థితులుగా మార్చుకునే శక్తి ఉంది. అది గనక మనం చేయగలిగితే ఏ పదవి అక్కర్లేదు. నాయకత్వ లక్షణాలని సరిగ్గా అర్థం చేసుకున్న మనలో ప్రతి ఒక్కరికి మన కష్టాలని మర్యాదగా, మెప్పుదలగా, మంచిగా చూడగలరు. అలా చేయటం ద్వారా సంస్థకి మనకి పేరు ప్రతిష్టలను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలరు. అది మనం చేయడానికి ఏ పదవి అక్కర్లేదు. సో దట్స్ ఇంప్లై అంటే బిహేవియర్ లోనే మన చేసే ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడే విధానంలో, అంటే మన కమ్యూనికేషన్ లో కానీ వీటిల్లో మనకి ఎదుటి వాళ్ళకి మాట్లాడటంలో వాళ్ళకి కావాల్సింది ఇవ్వటంలో మనకి పదవి ఉంటేనే మేము చేస్తాం అనకుండా మన బెస్ట్ మనం ఇవ్వచ్చు అనేది ఫస్ట్ చాప్టర్ లో. అయితే దీంట్లో ప్రతిదీ ఒక న్యూమోనిక్ ద్వారా ఉంది అని చెప్పాం కదా. దీంట్లో ఏమని ఇచ్చారంటే ఇమేజ్. ఐ అంటే ఇన్నోవేషన్. కొత్తగా ది- ఉన్నదాన్ని కొత్తగా ఎలా ప్రజెంట్ చేయగలగటం. అండ్ మాస్టరీ, ప్రతి దాంట్లోనూ మన మనము నైపుణ్యం ఎలా సాధించాలి. ఆథెంటిసిటీ, ప్రామాణికత్వం, ఇది ఇంతకంటే ఎవరు బాగా చేయలేరు అనేది ఒకటి. అండ్ గట్స్, గుండె ధైర్యం కలిగి ఉండటం. అనంటే ఏ పని చేయాలన్నా ఆ ఎడ్వర్స్ పరిస్థితులు వచ్చినా మనం ఆ పరిస్థితుల్లో నుంచి ఆ రెసిలియంట్ గా, అంటే ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటకు వస్తాం అనేది చూడటం. ఎథిక్స్, నైతిక విలువలు కలిగి ఉండటం. ఇవన్నీ ఇమేజ్ అని ఒక వర్డ్ లో ఈ న్యూమ ఈ సూత్రాలన్నీ కలిపి పెట్టారండి. సో ఈ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన, రోజు మన బాధ్యతల్లో మనం చూసుకోవాల్సిన విషయాలు. అట్ ది సేమ్ టైం సెకండ్ చాప్టర్ వచ్చేసేటప్పటికి కష్టాల కడలి గొప్ప నాయకులకి పునాది. కష్టాలు రాగానే అబ్బా నాకు తప్ప ఎవరికి ఇట్లాంటి కష్టాలు రావు, మనకి మనమే ఇన్ని కష్టాలు మనకున్నాయి ఎవరికి లేవనుకుంటాం. ప్రతి
ఉంటాయి. కానీ అక్కడి నుంచి ఎలా మనం సర్వైవ్ చేసుకోగలుగుతున్నాం అనేదే ఇక్కడ మనకి మనం చూసుకోవాల్సింది. అంటే అంటారు కదా, దిస్ టూ పాస్ అని. కష్టాలు ఎప్పుడు ఉండవు, సుఖాలు ఎప్పుడు ఉండవు, దిస్ టూ షాల్ పాస్ అని అంటారు. సో ఇట్లా ప్రతిదీ ఆ, అంటే నేను చాలా చాలా పేజెస్ లో ఏది వదిలిపెట్టాలి అనేది అస్సలు నాకు తెలియలేదండి. సో చాలా చాలా పేజెస్ లో గుర్తు పెట్టాను. సో ఈ ఈ అడ్వర్సిటీ అనేది మనం మాట్లాడుకుంటే ఈ కష్టాల కడల్లో అంటే ఈ అడ్వర్సిటీ సిచ్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచే ఒక అవకాశాలు కూడా కనపడతాయి. అక్కడ మన గ్రోత్ అనేది, రియల్ గ్రోత్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ కష్టాలు అనేది అమ్మో వచ్చినాయి అని అనుకోకుండా దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి, ఎవరిని కావాలంటే ఎవరినైనా హెల్ప్ అడిగైనా సరే ఈ కష్టాల్లోంచి ఎలా ఫేస్ చేయాలని మనము వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ 5 న్యూమోనిక్ వర్డ్స్ తో 5 వర్డ్స్ ఉన్నాయి. దట్ ఈస్ నథింగ్ బట్ స్పార్క్. స్పార్క్ అంటే స్పీక్ విత్ కాండర్, అంటే నిజం చెప్పటం. నిజం చెప్పి ఏదైనా అబద్ధాలు వీటి మీద ఎప్పుడు కలకాలం నిలబడదండి. బై హార్ట్ ఉండాలి మనం. సో ఎప్పుడైనా నిజం చెప్పి ఉండాలి. అండ్ ప్రయారిటైజ్, ముందు వెనక బ్యారేజ్ అంటే బ్యాలెన్స్ చేసుకుంటా అసలు ఏం జరుగుతుంది, ఏది కరెక్ట్, ఏది ఎంతవరకు చేయాలి అనేది, ఏది ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది ఇవన్నీ చూసుకుంటా ఉండటం. అడ్వర్సిటీ బ్రీడ్స్ ఆపర్చునిటీ, అంటే మనకి ఆపదలోనే అవకాశాలు ఉంటాయండి. అండ్ రెస్పాండ్ వర్సెస్ రియాక్ట్, మనం రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ కాకూడదు అనేది ఒక విషయం. ప్రతి అండ్ కుడోస్ టు ఎవ్రీవన్, అందరినీ మెచ్చుకోవటం. దట్ ఈస్ నథింగ్ బట్ ఎప్రిసియేషన్. ఎవరైనా సరే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళని కానీ ముందు ఎప్రిషియేట్ చేయడం నేర్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మనం ఎందుకు పాటించట్లేదు అనేది టామీ ఫ్లిన్ బ్లేక్ కి చెప్తాడు, నువ్వు ఇవన్నీ పాటిస్తున్నావా అంటే, నేను అసలు ఏమి పట్టించుకోవట్లేదు, నేను ఏదో పుస్తకం అడుగుతున్నారు, ఇస్తున్నారు పుస్తకం అని అంటున్నారు, కానీ అందరూ మాత్రం వచ్చి నన్ను అడుగుతున్నారు. ఎందుకంటే నాకు బుక్స్ అంటే నాకున్న ఇష్టంతో వాళ్ళు నన్ను అడిగే క్రమంలో నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎవరైనా నన్ను పలకరిస్తేనే మాట్లాడుతున్నాను. సో ఎవరు నన్ను పలకరించకపోతే నేను మాట్లాడట్లేదు అని అంటే, అదే నువ్వు చేస్తున్నది అని చెప్పి థర్డ్ దాంట్లో చెప్తున్నారండి. అంటే రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడం అనమాట. అంటే బాంధవ్యాలు ఎంత పటిష్టంగా ఉంటే మన లీడర్షిప్ క్వాలిటీస్ అంత బాగుంటాయి అని. ఆ రిలేషన్షిప్స్ ఏదో కస్టమర్స్ తో కానీ ఏదైనా సరే, అంటే ఈ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో మనం ఎట్లా ఉంటున్నాము వాళ్ళతో, కస్టమర్స్ తో, అంటే వాళ్ళని ఈ రిలేషన్షిప్స్ గురించి వీళ్ళతో మాట్లాడటానికి అతను అన్న అన్న ఆ, అంటే తను ఒకతను జాక్సన్ చాన్ అనే అతని దగ్గరికి తీసుకెళ్తారండి. అతను ఇంతకు ముందు ఒక సర్ఫర్ గా చేశాడు. అంటే ఐస్ స్కీయింగ్ ఉంటది కదా, దాంట్లో సర్ఫర్ గా చేశారు. ఇప్పుడు అతనికి ఒకసారి దెబ్బ తగిలి తను ఇప్పుడు టీచింగ్ వరకే పరిమితం అయ్యారనమాట. అతనితో మాట్లాడతా ఈ కమ్యూనికేషన్ అనేది ఉన్న అడ్వర్స్ కండిషన్ లో మనల్ని మనం ఎట్లా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకుంటా మనల్ని ఆ పరిస్థితులకి ఎట్లా అన్వయించుకోవాలి, ఆ పరిస్థితులనే మనం ఆనందంగా ఎట్లా మార్చుకోవాలి, అంటే మనం ఇష్టపడేటట్లు ఎట్లా చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. సో మన ప్యాషనేట్ గా ఉండాలి, హార్డ్ వర్క్ అయితే చెయ్యాలి అని చెప్పారు. దీని వలన మన రిలేషన్స్ చెయ్యాలి అని అంటే మనం వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళ ఇష్టాలు కనుక్కోవాలి, వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగా మనం వాళ్ళకి ఎంతవరకు ప్రయారిటైజ్ చేస్తున్నాము, మన ఎన్విరాన్మెంట్ ని ఎంతవరకు హ్యాపీగా జాయ్ఫుల్ గా ఉంచుకుంటున్నాము అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అయితే దీన్నే ఒక న్యూమోనిక్, మళ్ళీ ఇంకో న్యూమోనిక్ వర్డ్ అండి, హ్యూమన్. ఈ హ్యూమన్ అనే వర్డ్ ని హ్యాపీనెస్,
హెల్ప్ఫుల్నెస్ అంటే మనం ఇంకొకళ్ళకి ఏ విధంగా సహాయపడగలం అంటే మనం అడ్వర్సిటీలో ఉన్నాము, మనం కష్టాల్లో ఉన్నాము, కానీ అట్లాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎదుటి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఎదుటి వాళ్ళ నుంచి మనం హెల్ప్ చేస్తే దే ఇంకొక రకంగా మనకి సహాయం అవుతుంది కదా, సహాయం ఇంకో రకంగా మనం కూడా పొందొచ్చు కదా అని అంటాం కదా. సో హెల్ప్ఫుల్నెస్, ఇంకొకళ్ళకి సహాయం చేయటం, అండర్స్టాండింగ్. మనము అంటాం కదా, ఈ ఎదుటి వాళ్ళ షూస్ లో ఉండి మనం వాళ్ళని అర్థం చేసుకోవటం అని. సో అదేనండి. అండ్ మింగిల్, ఎం ఫర్ మింగిల్. మింగిల్ అంటే ఎదుటి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని వాళ్ళకి సహానుభూతి తెలియజేయటం, వాళ్ళకి మనము ఆ చేతనైన సహాయం కానీ అంటే సలహాలు ఇవ్వటం అట్లా చేయటం. అండ్ ఎమ్యూజ్ అంటే ఎదుటి వాళ్ళని ఎవరికైనా బాధలు ఉంటాయి, బట్ వాళ్ళని ఆ టైంలో మన జాయ్ఫుల్ గా ఉంచటం, నవ్వించటం, జోక్స్. అంటే ఇట్ డజంట్ మీన్ వాళ్ళ నొప్పింపక తానొవ్వక అన్నట్లు ఎవరు ఇబ్బంది పడకుండా ఆ ఆ పరిస్థితుల్ని కూల్ చేయడం. అండ్ నర్చర్ అంటే ఆ, వాళ్ళని కొంచెం నర్చర్ ఆ పరిస్థితుల్లో ఓకే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఓకే అని చెప్పి వాళ్ళని అట్లా సముదాయించి వాళ్ళని అట్లా ఆమ్, మంచిగా ఆ ఆ టైంకి అట్లా వాళ్ళు హ్యాపీగా ఉండేటట్లు చూడటం. ఇవన్నీ ఏ, చేస్తే కనుక మనకి రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఈజ్ నథింగ్ బట్ రేపు ఇంకో ప్రాబ్లం వచ్చినా అగో ఆ రోజు నువ్వు ఇట్లా సహాయం చేసావు, సో నేను నీ సహాయం పొంది నేను ఈ, బాగుపడ్డాను. సో ఇట్లా అని తను ఇంకొకరికి సహాయం చేయడం కానీ లేకపోతే రెసిప్రొకేషన్ చేయడం కానీ ఆ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ లో ఉండటం కానీ జరుగుతుందండి. అట్లాగే ఇంకొకసారి తను ఈ స్కీయింగ్ జాక్సన్ చాన్ దగ్గర నుంచి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత తను ఇంకొక నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కి తీసుకెళ్తాడండి. ఆ థర్డ్ ప్లేస్ లో ఆ, జెట్ బ్రిస్లీ అనే అతని దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ లేదండి, టై బాండ్ అనే ప్లేస్ కి తీసుకెళ్తాడు. ఆ టై బాండ్ అని ఏంటంటే ఇంతకు ముందు తను సిఇఓగా చేశారు. అయితే అతను ఇంట్లో ఆ ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ కాకుండా గార్డెనింగ్ చేస్తున్నారండి. ఏంటంటే ఏంటి ఇప్పుడు అంత సీఈఓ కదా, అంత బాగా చేస్తున్నారు కదా, మంచి కంపెనీ పెట్టారు, ఆ పొజిషన్ లో ఉండి ఇప్పుడు అవన్నీ బాధ్యతలు ఎందుకు గార్డెన్ చేస్తున్నారంటే, ఒకప్పుడు నేను నా ఫ్యామిలీని అన్ని వదిలేశాను. నేను జీవితమే మొత్తం బిజినెస్ అనుకున్నాను. బట్ ఈ రోజు నాకు తెలిసింది ఏంటంటే నా రిలేషన్స్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ ఇక్కడ కూడా రిలేషన్స్ ఉన్నాయండి. ఈ రిలేషన్స్ ని నేను మెయింటైన్ చేయకుండా, నేను నా ఫ్యామిలీకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, నేను అందరికి అందరికీ హెల్ప్ చేశాను, అంతా బాగున్నారు, ఎవ్రీ వన్ ఈస్ గోయింగ్ గుడ్. కానీ నా ఇంట్లో నా వైఫ్ వచ్చేటప్పటికి తను చనిపోయింది. తనకి నేను లాస్ట్ మినిట్స్ లో నేనేమి చేయలేని తను నా బిజినెస్ లో నేనున్నాను, నీకు నేను ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని తను నాకు చెప్పలేదు. ఆ బాండింగ్ అనేది మా దగ్గర లేదు. సో నేనేమి తను నాకంతా చెప్పకుండానే లాస్ట్ 1 వీక్ ఆ 10 డేసే ఉన్నాను నేను తన దగ్గర ఆఖరి రోజుల్లో. అప్పుడు నేనేమి చేయలేకపోయాను. అదే మా ఇద్దరి మధ్యన బాండింగ్ ఉంటే నేను చాలా బాగా ఉండేదాన్ని. నా లైఫ్ ఇట్లా ఉండేది కాదు. అందుకే నేను అన్ని ఓకే, ప్రొఫెషనే. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత నాకు ఇష్టమైన పని గార్డెనింగ్. దాన్ని నేను ఎందుకు ద బెస్ట్, నాకు నచ్చిన పనులు నేను చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. ఇది నా లైఫ్ లో నాకు ఇచ్చిన అంటే నాకున్న అనుభవం ద్వారా నా లైఫ్ లో నేను కోల్పోయిన దానికి ఇంకెప్పుడు నా లైఫ్ లో నేనేమి కోల్పోకూడదు, నా ఇష్టాలు ఏమి కోల్పోకూడదు అని చెప్పి ఆ సిఇఓ పొజిషన్ ని ఆ, వేరే అన్ని మెయింటైన్ చేసుకుంటా, బట్ తన ప్యాషన్ అయిన గార్డెనింగ్ ని, టెర్రస్ గార్డెనింగ్ ని తను చూసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ తను స్పార్క్ అనేది ఒకటి పెట్టారండి. సో అట్లా తను ప్రతి దగ్గర ఈ విషయాలతోనే మనకి ఈ 5 లెటర్ వర్డ్ వీటితోనే, ఈ నిమోనిక్ వర్డ్స్ తోనే మనకి లైఫ్ లో ఎలా ఉండాలి అనేది చెప్పుకుంటా వచ్చారు. అండ్ ఆఖరిగా తను
జాక్సన్ చాన్ అయిపోయిన తర్వాత తను లాస్ట్ లో జెట్ బ్రిస్లీ అనే అతన్ని కలిశారండి. ఎంత అతను ఏంటంటే ఫీజు మసాజ్ చేస్తారనమాట. మసాజ్ చేస్తారు. ఏంటి మసాజ్ చేసి ఆయన కూడా నాకు నేర్పిస్తారా అన్నట్లు చూశారు. కానీ అతని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక 5 స్టార్ హోటల్ లాగుంది. అండ్ అతని దగ్గరికి మసాజ్ చేయించుకోవడానికి వచ్చేవాళ్ళు ఫారిన్ నుంచి కూడా వస్తారు తన అపాయింట్మెంట్ కోసం. అంత ఎదురు చూస్తారు. అంత ఎదురు చూస్తే అతని దగ్గరికి ఆ, ఈ టామీ ఫ్లిన్ అనే అతను బ్లేక్ ని తీసుకెళ్తాడనమాట. ఈ బ్లేక్ అక్కడికి వెళ్దామని చెప్పే క్రమంలో ఆన్ ది వేలో నేను నా గర్ల్ ఫ్రెండ్ ని మిస్ అయ్యాను. నేను ఇట్లా ఉండటం వలన నా గర్ల్ ఫ్రెండ్ సో ఇప్పుడు నా రిలేషన్స్ ని నేను అతని జాక్సన్ లాగా నేను కూడా వెనక్కి నా లైఫ్ ని నేను మళ్ళీ ఈ రిలేషన్షిప్స్ లో నేను జాక్సన్ కాదు, టాయ్ బాండ్ ఆయనకి లాగా నేను నా గర్ల్ ఫ్రెండ్ ని వదులుకోలేను. సో ఆయనకి అట్లా జరిగింది. అది నాకు రియలైజేషన్ అయింది ఇప్పుడు. సో హాల్ నా ఫ్యామిలీ అనేది నాకు ప్రయారిటైజ్ చేసుకుంటాను నేను అని చెప్పి తను ఒక డెసిషన్ తీసుకున్నాడు. సో ఆ డెసిషన్ ఏంటంటే తన వాళ్ళని కేర్ తీసుకుందామని. తనకి మిగిలింది ఆ ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఒక్కటే. అండ్ ఈ ఈ లోపు మసాజ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళారు. జెట్ బ్రిస్లీ అని అతని దగ్గరికి. ఆ మసాజ్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే అది చాలా 5 స్టార్ హోటల్ లాగా ఉంది. అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెయిట్ చేస్తున్నారు. తనకి కూడా ఉండు, నీకు కూడా మసాజ్ చేస్తానని అంటారు. సో మసాజ్ చేయించుకోండి, నాకేమైంది, నాకు బాగానే ఉంది కదా అని అంటే, కాదు నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి తన క్లయింట్స్ ని అది ఇచ్చేసి తను అతనికి మసాజ్ చేస్తాడు. ఆ మసాజ్ చేసే ప్రక్రియలో బెస్ట్ ఇవ్వటం అంటే ఏంటో ఆ రోజు తెలిసింది ఆయనకి. తన బాడీ అంత రిలాక్స్డ్ గా ఉండటం, అంటే ఇంత పడినా నేను ఇంత రిలాక్స్డ్ ఉంటుందా అన్నట్లు కూడా అన్నట్లు తను అంత బాగా చేశారనమాట. అంటే ద వర్క్ మనం ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్ ది బెస్ట్ గా ఇవ్వడం అనేది. దీనికి కూడా ఒక acronym తో చేశారండి. దట్ ఈస్ నథింగ్ బట్ షైన్. అంటే దీనికి ఏంటంటే, నువ్వు ముందు గొప్పాడు కావాలి అని అంటే ముందు బయట నీ పొజిషన్ కాదు, ముందు నీకు నువ్వుగా గొప్పగా ఉండవు అని పర్సనల్ కేర్, హెల్త్ అండ్ మోటివేషనల్, అంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఈ మూడు కూడా ఒక మనిషికి అన్ని అవసరమే. మనీ ఒక్కటే కాదు, లేదా ర్యాంక్ ఒక్కటే కాదు అనేది ఇందులో చెప్పారనమాట. అయితే దీనికి ఆ షైన్ అనే ఒక చిన్న వర్డ్ తో చెప్పారు. షైన్ అని అంటే ఈజ్ నథింగ్ బట్ సీ క్లియర్లీ. ఏ విషయాన్నైనా స్పష్టంగా ఆ చూడగలిగే విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. హెల్త్ ఈజ్ వెల్త్, మనందరికీ తెలిసిందే. మన ఆరోగ్యం ముందు మనం చూసుకోవాలి. అండ్ ఇన్స్పిరేషన్ మ్యాటర్స్. అంటే ముందు మనకి మనం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి. అప్పుడే మనం ఎవరినైనా మనం మాట్లాడినా, మన నీరసంగా ఎట్లా పెట్టుకొని మాట్లాడితే ఎట్లా ఉంటుందండి, వాళ్ళకి నీరసం వచ్చేస్తుంది. సో మనల్ని మనం ఎనర్జైజ్ చేసుకోవాలి. అండ్ నెగ్లెక్ట్ నాట్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. అండ్ ఇవాల్యుయేట్ యువర్ లైఫ్ స్టైల్. నీ జీవిత విధానం ఎలా ఉంది? నువ్వు ఒకటి అవుదాం అనుకుంటున్నావు, కానీ నీ జీవితం నువ్వు ఎలా, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాన్ని కూడా చూసుకోవాలి. అంటే మనం నివసించే పద్ధతి, మన రిలేషన్షిప్స్, మన ఫ్యామిలీ, హెల్త్ హెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంటల్ గా, ఫిజికల్ గా, ఎమోషనల్ గా మన హెల్త్, ఇవన్నీ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటా, మన సొసైటీతో రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటా ది బెస్ట్ నేను ఇవ్వగలను అని అనేటట్లు మనము మన వర్క్స్ ఇవన్నీ చెయ్యాలి అని అనేది ఇందులో చాలా స్పష్టంగా మనకి తెలిసిందండి.
ఇన్ షార్ట్ ఒక విధంగా నేను చెప్పాలి అని అంటే బుక్లో ఈ హోదాలతో వీటి గురించి మనకు అసలు సంబంధమే లేదు. ఒక పదవులు ఇవన్నీ మనకి కాదు. కానీ ఈట్ల నువ్వు ఇవ్వాల్సిన బెస్ట్ నువ్వు ఇవ్విస్తే వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవటం కానీ, నీ రిలేషన్స్ని మెయింటైన్ చేసుకోవటం కానీ, ఒక మంచి సర్కిల్ ని అంటే ఒక మంచి టీంని క్రియేట్ చేసుకోవటం కానీ, నీ లేకపోతే నీకు కొత్తగా ఇన్నోవేటివ్గా చేద్దామనంటే నిన్ను నువ్వు రెసిలియంట్గా అంటే కొత్త అవకాశాలను ఉపయోగించుకోవటం కానీ, ఆ అవకాశాలు నీకు తెలియాలి అని అంటే ఈ సొసైటీలో నువ్వు మింగిల్ అయ్యే విధానాన్ని బట్టి నీకు వేరే వాళ్ళు నీకు అవకాశాలు ఇవ్వటం కానీ, లేదా ఇవన్నీ ఉంటున్నాము, ఇవన్నీ కూడా ప్రతి విషయం చిన్న విషయమే అనుకుంటాం కానీ ప్రతి విషయం మ్యాటరే. సో ఇట్లా మన బెస్ట్ మనం ఇస్తే ఏదైనా సాధించగలం. ఇందులో ఒక అమ్మాయి అన్న అనే అమ్మాయిని ఫస్ట్ పరిచయం చేస్తాడండి. ఆ అమ్మాయి ఏంటంటే ఒక హోటల్లో వెయిట్రెస్ అండి. ఆ వెయిట్రెస్ ఎట్లా ఉంటుందంటే చివరన దుప్పటేస్తే చివరన చిన్న మడత ఎంత విడిగా మనకు చూస్తే తెలియదంట. కానీ ఆ చిన్న మడత కూడా లేకుండా అంత బాగా, ఇంతకంటే బెడ్ ఎవరు డెకరేట్ చేయలేరు అన్నంత బాగా తను చేసిందంట. సో మన బెస్ట్, మన ఏ పొజిషన్ లో ఉన్నామని కాదు, ఏ ఏ పదవిలో ఉన్నామని కాదు, ఆ హైరార్కీ అనేది కాదు, లేదా మనకున్న మనీ కాదు, మన ఎట్లా మనం ఎదుటి వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తాము, మనల్ని మనం ఎలా ఉంచుకుంటున్నాము, మన బెస్ట్ మన వర్క్ లో ఎలా ఇచ్చుకుంటున్నాము, ఇవి మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అట్ ది సేమ్ టైం మనము కనపడకుండానే మనం ఆటోమేటిక్గా లీడర్స్ పొజిషన్తో పని లేదు అనేది ఈ బుక్ యొక్క సారాంశం అండి. సో అందరూ రేపు ఈ బుక్ని చదువుతారని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మనం డిస్క్రిప్టివ్ చేసుకున్న 10 భయాలు, మనం ఇది లేకుండా వెళ్ళిపోతే, మన బెస్ట్ మనం ఇచ్చుకోలేకుండా వెళ్ళిపోతే అనే ఈ 10 భయాలని మనం వదిలేసేసి మనం మన లైఫ్ని ఎప్పుడో కాదు, ఒకవేళ ఇప్పటికీ అట్లాంటి భయాలు ఏమన్నా ఉన్నా అంటే అవన్నీ తుడిచిపెట్టేసుకొని మనకి మనం బెస్ట్ ఇచ్చుకుందాం. సో మనకి మనమే లీడర్ అవుదాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బుక్ అండి. సో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. పీడిఎఫ్ దొరకలేదండి, పీడిఎఫ్ దొరికితే నేను పెట్టేసేదాన్ని. చాలా థ్యాంక్స్ అండి ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు, ఈ బుక్ నన్ను పరిచయం చేసినందుకు. యాక్చువల్గా ఇంకా ఫ్లో బాగా వచ్చేది. ఈ బుక్ 5 days అయిందండి కనపడక. అంతకుముందు 2 times బుక్ చదివాను. అందుకే మధ్య మధ్యలో నేను మళ్ళీ చూసుకోవాల్సి వచ్చింది. ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మ్యామ్ 2 days తో మీరు చదివినా అసలు చాలా బాగా చెప్పారు మ్యామ్. అసలు అంటే మనం సెల్ఫ్ లవ్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది ఈ బుక్ లో మీరు ఓవరాల్ గా రాబిన్ శర్మ గారు చెప్పింది. అక్కడ ఏంటంటే తను అక్కడ హోటల్లో డెకరేట్ చేసే దాంట్లో కూడా చిన్న మడత కూడా రాకుండా ఎట్లా జాగ్రత్త పడింది అన్న దగ్గర నుంచి, నెక్స్ట్ మనం ఏదైనా ఎప్పుడైనా రాసుకోవాలన్నా ఏదైనా చూసుకోవాలన్నా పాజిటివ్వి మనము ఆలోచిస్తూ ఉంటాం. కానీ అందరూ భయపడేవి ఏంటో ఆ 10 points ని ఒక బుక్ లో తీసుకొచ్చారు రాబిన్ శర్మ గారు. అవి వాటిని చూస్తుంటే నేను నీ చివరి రోజుకి నీవు చేసుకుంటావా, నేను ఎవరికి మార్గదర్శకము అవుతున్నాను, నేను అవుతానా ఎవరికైనా, నేను ఎప్పుడూ సాహసకృత్యాలు చేశానా, ఎన్నో చేసి ఉంటాము, ఎన్నో రకాల మార్గదర్శకాలు. మనం కొంత నేర్చుకున్న దాన్ని మనం 10 మందికి చెప్తే ఒక ఇద్దరైనా మార్గదర్శకంగా తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకోలేదు అనుకోండి, తర్వాత కొన్ని రోజులు పోయాక వాళ్ళకి అది తడుతుంది, అది మార్గదర్శకం అవుతుంది. కానీ మనకి ఆ భయం అలా ఉండిపోయింది, నేను అవుతున్నానా అట్లా ఉండిపోయింది. దాన్ని అసలు కూలాకుషలంగా కానీ మీరు బుక్ లో ఉన్నది అట్లాగా అన్ని చెప్పారు. దాంతో
నాకు ఇంకోటి కష్టాల కడలి తర్వాత ఏంటంటే ఆ పాయింట్ కష్టాల కడలి ఒక్క నిమిషం అండి. సెకండ్ చాప్టర్ లో అంటే సెకండ్ చాప్టర్ లో ఆ, కష్టాల కడలి గొప్ప నాయకులకు పునాది, ఇవన్నీ నేర్చుకొని తన లైఫ్ లో ది బెస్ట్ వచ్చాడండి టామీ బ్లేక్. నెక్స్ట్ రాక్ స్టార్ అనే ఇది పొజిషన్ కి వెళ్ళాడు. అండ్ తను ఆ క్రూజ్ ట్రిప్ వెళ్ళాడండి. అండ్ తన గర్ల్ ఫ్రెండ్ తో రిలేషన్ మెయింటైన్ చేసుకొని తన ఫ్యామిలీ ఏర్పరచుకున్నాడు ఈ వీటిలో ఇన్స్పైర్ అయ్యి. సో దట్స్ ద ఎండింగ్ అండి ఈ బుక్. సో ఈ బుక్ దాంట్లోని కనపడలేదు, సో ఇంకాస్త ఫ్లూయెంట్ గా చెప్పామని. పర్లేదండి. ఇందులో ఇమేజ్ ఒకటి, స్పార్క్, హ్యూమన్, ఈ మూడింటి హ్యూమన్ గురించి మళ్ళీ ఎలివేషన్ చెప్పారు. అట్లాగే థర్డ్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు టై బాండ్ లో సిఇఓ అది చెప్పారు కదా, అసలు అంత పొజిషన్ లో ఉన్న సిఇఓ అతనికి ఇష్టమైన దానికోసము అది వదిలేసి ఫ్యామిలీ రిలేషన్స్ నేను ఎప్పుడు ఇవ్వలేకపోయాను, అందుకని నేను ఇప్పుడు గార్డెనింగ్ నేను చేస్తున్నాను, నేను ఫేస్ చేసింది నాకు ఇష్టం లేకుండా చేస్తున్నానని అతను మొత్తం బిజినెస్ అంతా విడిచిపెట్టి ఇది చేయడం అనేది చాలా బాగుంది. నాకు అక్కడ చాలా బాగా నచ్చిందండి. ఓవరాల్ గా సూపర్ గా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ. మోర్ పవర్ టు యూ మ్యామ్. మనం ఎవరైనా అంతే అంతే కదా మేడం. మనం ఎవరైనా ఆ, మన లైఫ్ లో ప్రతిదీ ఒకవైపే చూస్తాము, రిమైనింగ్ అన్ని లెట్ ఇట్ బి అనుకుంటాము, లేకపోతే ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. తర్వాత చేద్దాంలే అని కాదు, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా మాత్రమే వెళ్ళాలి అని ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా ఉంది. రిలేషన్స్ ని, హెల్త్ ని, సమాజాన్ని, నీ మాట తీరుని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది మెయిన్. సో కానీ అందుకని ఈ బుక్ నాకు చాలా ప్రతి సిచ్యువేషన్ లోని అది థింక్ చేసుకోవాలి, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది మనం చేసే వర్క్ ఇన్నోవేషన్ గా ఉండాలి, అది మాస్టరీ అయి ఉండాలి, అథెంటిసిటీ, గట్స్ ఉండాలి. అది మనం గో హెడ్, అయ్యో అంటూ వెనక్కి రాకూడదు, అట్లా ఉన్నది అనేసి చాలా బాగా చెప్పారండి. ఈ బుక్ బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు కనిపిస్తే కంపల్సరీ తీసుకుంటాను మ్యామ్. ఓకే అండి. కానీ అందరి ఇళ్లలో ఉండాల్సిన బుక్. మనం ఎప్పుడు లోగా ఉన్నా కానీ ఒక్కసారి చదివితే చాలు, మళ్ళీ మనం ఎనర్జైజ్ అవుతాం అండి. అట్లాంటి ఓకే, బుక్ అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. సార్ నెక్స్ట్ రమేష్ గారు చెప్తారా సార్? అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. గారికి స్వర్ణలత గారికి మా ఆత్మీయ ధన్యవాదాలు. మేడం గారు ఈ బుక్ తీసుకొచ్చి మనకి చెప్పడం, చాలా తక్కువ టైంలో మనకి విశ్లేషణ ఇవ్వడం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మేడం గారు ఏమైతే చెప్పాలనుకున్నారో అది స్పష్టంగా అయితే చెప్పేశారు. ఇంకా రిసీవ్ చేసుకోవడం మనలో ఉంది. అలా మనం కొన్ని పాయింట్స్ రిసీవ్ చేసుకుంటాం. మన బాల్యం నుంచి ఇప్పటి వరకు మన ప్రయాణంలో మనల్ని భుజాలు తట్టి ముందు నడిపించే ఎందరో వ్యక్తులు ఉంటారు మనకి. ఈ పుస్తకం చదవడం వల్ల వాళ్ళు ఒకరు మన స్మృతికి రావడం అయితే జరుగుతుంది. ఆ రోజు మనల్ని ధైర్యపరిచి ముందుకు తీసుకువెళ్ళారు, ఫలానా వ్యక్తి, ఫలానా టీచర్, ఫలానా ఫ్రెండ్, ఫలానా వెల్ విషర్, ఇవన్నీ కూడా ఈ బుక్ మేడం గారు చెప్తుంటే ఒకటి వాళ్ళందరూ గుర్తు రావడం, తర్వాత నా కళ్ళల్లో నాపై చూపించిన వాళ్ళ యొక్క అభిమానానికి కళ్ళంత నీళ్లు చిమ్మాయి అన్నమాట. వాళ్ళకి ఈ పుస్తకం ద్వారా తెలుసు. ఆ పుస్తకం వినాకుంటే మనం ఆ జ్ఞప్తికి వచ్చేది కాదేమో అనిపించింది అనమాట. అయితే చాలా అద్భుతమైన రాబిన్ శర్మ